ఓట్లు వేయించే దానికోసం మిమ్మల్ని ఓటుకు రానికుండా ఉండే దానికోసమే స్పష్టంగా చెప్పినారు కదా డిఐజీ గారు కోనా ప్రవీణ్ గారు స్పష్టంగా చెప్పినారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తాం సహజమే కదా, అది ఇట్స్ కామన్ అంటున్నాడు ఆయన. ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేముగా. కాబట్టి ఇంతమంది పోలీసు వాళ్ళు పనిచేసేది మీకోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించేదానికోసం, ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికోసం వైఎస్ఆర్ కుటుంబానికి ఓటమిని రుచి చూపించి అవమానాన్ని జగన్ కల్పించాలనే పరిస్థితి చేసేది. కానీ మీకు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మాట అయితే తెలుగుదేశం పార్టీకి చెప్పగలుగుతా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి మనసులను కొట్టినా, తలకాయలు మొగలగొట్టినా, బాధ పెట్టినా, ఎన్నికల్లో మీరు రిగ్గింగ్ చేసినా, గెలిచే పరిస్థితి చేసినా, ఓటమి చూపించినా, ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు భయాన్ని కానీ అవమానాన్ని కానీ చూపించలేరు. కారణం మీ అందరి గుండెలకు, మీ అన్ని పార్టీలకు భయాన్ని పరిచయం చేసిన మగోడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గుండెకు ఆవగింజంత కూడా మీరు అవమానాన్ని, భయాన్ని మీరు పరిచయం చేయలేరు. కానీ ఒకటి మాత్రం సత్యం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో, మీరు చేసే ఈ కార్యక్రమాల వలన, మీరు చేసే ఈ దుశ్చర్యల వలన 24 నుంచి 29 వరకు, 24 నుంచి 29 వరకు మీరు ఏం చేస్తారో చేయండి. 29 నుంచి 34 వరకు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి తయారవుతాడు. ఆ జగన్మోహన్ రెడ్డిని వేరుగా మీరు తయారు చేసేదానికి కూడా కారణం ఎవరంటే మీరే, మీ పార్టీలే. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రయాణం చేసేవాడు, ధర్మబద్ధంగా ఉండాలని కోరుకునేవాడు, ప్రజలు ఓట్లు వేయాలని కోరుకునేవాడు, క్షమాగుణం కలిగి ఉండాలని కోరుకునేవాడు, ప్రత్యర్థులను కూడా మన దగ్గరకు వస్తే మన పార్టీలో తీసుకున్నామన్నా అని చెప్పేవాడు వాళ్ళ తండ్రిలాగా. అటువంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు మరొక దారి వైపు మళ్లించే స్థితికి మీరు తీసుకుపోతున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, కడపకు మంచిది కాదు, పులివిందులకు మంచిది కాదు. దయచేసి పోలీసులకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను చేసిన కాడికి చేసినారు ఈ వారం రోజులు. మాకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. కానీ చివరిగా 12వ తారీఖైనా ప్రజలకు సంబంధించి ఓటు వేసే విషయంలో అయినా మా మీదంటే కేసులు పెట్టారు, వాళ్ళ మీదంటే కేసులు, తప్పుడు కేసులు, మా మీద తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళ మీద నిజమైన కేసులు కూడా అరెస్ట్ చేయరు, అన్నీ చేసినారు. పోనీలే, 12వ తారీఖైనా ప్రజలు ఓటు వేయాల్సిన పరిస్థితి ఆసన్నమైనప్పుడు మీరు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజల చేత ఓటు వేయించే కార్యక్రమంలో ఒక్కటన్నా, ఆ ఒక్క కార్యక్రమంలో ఉన్న మీ తలపైన ఉన్న 3 సింహాలు కానీ, మీ ఒంటి మీద ఉండే కాకి బట్టలు కానీ, మీ బట్టల వెనుక, మీ చర్మపు పొరల వెనుక ఉండే మీ అంతరాత్మ సాక్షిగానే సరే ప్రజల కోసం పనిచేయండి, ప్రజాస్వామ్యం కోసం పనిచేయండి. మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా, ఇన్ని గాయాలైనా కూడా మా శరీరానికి, మా మనసుకు మీ పట్ల మేము కోపాన్ని పెట్టుకోము. ప్రజల చేత మీరు ఓటు వేయించగలిగితే అప్పుడైనా మిమ్మల్ని నేను అభినందించగలుగుతా. ఆ ఒక్కటి కూడా మీరు చేయలేకపోతే మాత్రం ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదు. పోలీసు అన్నలారా, దయచేసి మీరు మతికి పెట్టుకొని నిజాయితీగా పనిచేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఎన్నిక పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే ప్రయత్నంతో చేసే ఎన్నిక కాబట్టి మనందరం కూడా మన ప్రాణాలను సరే ఒడ్డి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన కుటుంబ స్త్రీలకు కూడా చెప్తా ఉన్నా, అక్కలకు, చెల్లెలకు, మన ఇంట్లో మన పురుషులు, అన్నగారు కానీ, తమ్ముళ్ళు కానీ, మన కొడుకులు కానీ పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇంకా మన ఇంట్లో మొగోళ్ళు లేరు కదా అని చెప్పి చేతులు ముడుచుకొని ఉండాల్సిన అవసరం లేదు. చెల్లెల్లారా, అక్కలారా, ఎన్నికలు మీరే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే గోస ఎగజెక్కండి, మీ చెరుగు నడుముకు ఎగజెక్కండి, ఏజెంట్గా కూర్చోండి, ఓటర్లను పిలుచుకురండి, ఓట్లు వేయించండి. ఇది మన ఊరు, మన పులిందల, మన జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి అన్న. మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత, మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఒక్క ఎన్నికలో పులివిందల మండల ప్రజలు నాయకత్వం చూపించి చొరవ, నిబద్ధత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడిపోతుందన్న సత్యాన్ని ఈ మండల ప్రజలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఈ ఎన్నికలకు సంబంధించి.